శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరై నమః. జీ తెలుగు ప్రేక్షకులకు శుభోదయం. అభిషేకం కార్యక్రమానికి స్వాగతం. వటవిటపి సమీపే భూమి భాగే నిషన్నం సకల మునిజనానాం జ్ఞానదాతార మాతరం త్రిభువన గురుమీశం దక్షిణామూర్తిదేవం జననమన దుఃఖచ్ఛేద దక్షన్నమామి. ఈరోజు మనకి పాల్గొన బహుళ త్రయోదశి, గురువారం, ధనిష్టా నక్షత్రం, ఈ మూడు కూడా కలిసి వచ్చాయి. ఈ మూడు కలిసి వచ్చినటువంటి నేటి రోజున శాంతి పరిహార క్రియలు చేసుకునడానికి, సాధారణమైనటువంటి క్రయ విక్రయాలు సాగించుకోవడానికి ఈ రెండింటికి కూడా అనుకూలంగా ఉన్నది కనుక శాంతి పరిహారాలు చేసుకోవచ్చు. ఏవైనప్పటికీ గ్రహదోషాలు ఉన్నాయి, ఆ గ్రహదోషాల నుంచి మనం బయటపడదాం అనుకుంటున్నాం. అటువంటి వాటికి సంబంధించినటువంటి దానాలు కావచ్చు, లేకపోతే హోమాలు కావచ్చు, జపాలు కావచ్చు, ఇవన్నీ చేసుకోవడానికి కాలం అనుకూలంగా ఉంది. అలానే సాధారణంగా చేసుకున్నటువంటి క్రయ విక్రయాల అమ్మకాలు, కొనుగోళ్లు ఏవైతున్నాయి వీటన్నిటి కూడా ఈరోజు కాలం ప్రశస్తంగా ఉన్నది. మనం గత కొద్ది రోజుల నుంచి కూడా ప్రారంభం చేసి రాబోతున్నటువంటి విలంబినామ సంవత్సరంలో ఏ రాశి వారు ఏ స్తోత్ర పారాయణం చేసుకున్నట్లయితే వారికి మేలు కలుగుతుంది, ఆ సంవత్సరం అంతా కూడా సుఖంగా సాగడానికి అవకాశాలు ఉంటాయో తెలుసుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలో ఈ రోజున ముందుగా ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది, వాళ్ళు ఏ స్తోత్రాన్ని పారాయణ చేయాలో తెలుసుకుందాం. ధనస్సు రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఈ సంవత్సరం విస్తారంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం ప్రారంభమైన మొదటి 6 నెలలు మాత్రం పెద్దగా ఒత్తిడి ఏం లేకపోయినప్పటికీ ఈ 6 నెలల తర్వాత నుంచి మాత్రం ఆర్థికంగా, ఉద్యోగపరంగా, మానసికంగా అన్ని విధాలా కూడా కొంత ఒత్తిడిని అధికంగా ఎదుర్కొనేటువంటి స్థితి కనబడుతున్నది. వ్యక్తుల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడం కన్నా స్వయం శక్తిని నమ్ముకోవడం ఇక్కడ చాలా అవసరం. ముఖ్యంగా విద్యార్థులు అధికంగా శ్రమించవలసినటువంటి అవసరం కనబడుతున్నది. ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని అన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా, క్షుణ్ణంగా పరిశీలన చేసుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా వెళ్ళాలి అని చెప్పుకోవాలి. ఈ ధనుస్సు రాశి వారికి జన్మంలో శని, అలానే అష్టమంలో రాహు ముందు ప్రధానమైనటువంటి దోషాలను కలగజేస్తూ వస్తున్నారు. ఈ దోషాల్లోంచి బయటపడడానికి ఈ రాశివారు మానకుండా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాని 11 సార్లు పారాయణ చేయడం మంచిది. ఒకేసారి 11 సార్లు పారాయణ చేయలేకపోతే ఉదయం నుంచి రాత్రి పడుకోబోయే లోపుగా 11 సార్లు కూడా పారాయణ చేయడానికి కానీ ప్రయత్నం చేయండి. అలానే అష్టమంలో ఉన్నటువంటి రాహు సంచారం ఎక్కువగా మిమ్మల్ని బాధ పెట్టబోతున్నది. ఈ దోషాన్ని తగ్గించుకోవడానికి గాను ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవి చేయాలనుకున్నా దానికి ముందుగా ఏదైనా సరే అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి అమ్మవారి కుంకుమార్చన చేయించుకొని, అమ్మవారికి నిమ్మకాయలు దండ వేయించి, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందిన తర్వాత ఆ ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేస్తూరండి. కుదిరితే కనుక శక్తిపీఠాలను సందర్శన చేయడానికి కానీ ప్రయత్నాలు చేయండి. అన్ని విధాలా కూడా శుభం కలుగుతుంది. తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, వారు ఏ స్తోత్రాన్ని పారాయణ చేయాలో తెలుసుకోవడానికి ముందుగా గురువారాన్ని పురస్కరించుకొని బాబావారి యొక్క స్తోత్రాలను శ్రవణం చేద్దాం. బాబావారి యొక్క అనుగ్రహానికి పాత్రలమవుదాం. శ్రీ శిరిడీవాస శ్రీ సాయి తొలి సంధ్యల స్వాగతం. మేలుకో యోగి శార్దూలా, ఏలుకో భక్త కోటిని. శ్రీ శిరిడీవాస శ్రీ సాయి తొలి సంధ్యల స్వాగతం. మేలుకో యోగి శార్దూలా, ఏలుకో భక్త కోటిని. మేలుకో వయ్య సాయీశ, మేలుకో గురు సత్తమా. మేలుకో నత మందార, మేలుకో మంగళాన్విత. నీ సచ్చరిత్రయదలో పారాయణము, నీ దివ్య నామమి సదా సంకీర్తనము. మా గాన పూజగును మా వరదానశీల. శ్రీ సాయినాథ భగవాన్ ఇది సుప్రభాతం. నీ సుప్రసన్న ముఖ దర్శన వాంఛమాది, నీ చేతియా అభయముద్రయ దిక్కు మాకు. నీ పాద పద్మముల మ్రొక్కగ చేరినాము. శ్రీ సాయినాథ భగవాన్ ఇది సుప్రభాతం. ఈ పూర్వ సంధ్యను సుభక్తిని నిన్ను చేరి, నీ మోము చూడ సూర్యోదయమౌను మాకు. మా మానసమ్ముల వికాసము చేయు దేవా. శ్రీ సాయినాథ భగవాన్ ఇది సుప్రభాతం. తొలి పొద్దు గాలి కెరటాలను వేద ఘోష, విరబూయు కొత్త కుసుమాలతో నీకు పూజ. మా గుండె కోవెలను భక్తి దీపమాయే. శ్రీ సాయినాథ భగవాన్ ఇది సుప్రభాతం. ఈ సంజె వేళ ఎటు చూసిన నిర్మలమ్మే, నీ కంటి చూపు వలి చల్లగా తోచెనయ్యా.
మాయంధకారమిక నాశనమాయనయ్యా శ్రీ సాయినాథ భగవాన్ ఇది సుప్రభాతం మందార పుష్ప మకరందము కోరి కోరి ఝంకార గీత నినదాలను తేటి సాగే ఓంకారమట్లు ఆనాదముతో చెనిపుడు. రాబోతున్నటువంటి విలంబినామ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది? రేపు ఆదివారం నుంచి మనకి ఉగాది పండుగ వస్తుంది కదా, అక్కడి నుంచి ఈ విలంబినామ సంవత్సరం మొదలవుతోంది. ఇది మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది? చాలా అద్భుతంగా ఉండబోతోంది, దివ్యంగా ఉండబోతోంది. మకర రాశి వారికి ఆర్థికంగా ఇక్కడ ఖర్చులు ఉన్నప్పటికీ, ఆర్థికంగా వారు అనుకున్నట్టు ప్రకారంగా పొదుపు చేయలేకపోయినప్పటికీ కూడా నష్టాలు మాత్రం ఏవీ లేవు. వృత్తి ఉద్యోగాల పరంగా కానీ, ఆర్థిక విషయాల్లో కానీ నష్టాలు ఎక్కడా కూడా పొందేటువంటి స్థితి కనబడట్లేదు. శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని అందుకొనటానికి, స్థిరాస్తిపాస్తులు వృద్ధి చేసుకునటానికి, గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్నటువంటి కోర్టు వ్యవహారాలలో ఒక తుది నిర్ణయాలకు రావడానికి, లేదా ఆస్తిపాస్తుల యొక్క పంపకాలలో మెరుగైనటువంటి ఫలితాలను పొందటానికి వీటన్నిటికి కూడా కాలం అనుకూలంగా ఉన్నది. రాహుకేతుల యొక్క సంచారం అంత అనుకూలంగా లేకపోవడం, లగ్నాధిపతి అయినటువంటి శని వ్యయంలో ఉన్నటువంటి కారణం చేత ఓపిక కొంత సన్నగిల్లుతుంది. నిష్కారణంగానే కొంచెం హెయిర్ లాస్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాక ఏ నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు కూడా మీరు ఎక్కువసేపు ఆలోచించుకోవాల్సిన అవసరాలు కనబడుతున్నాయని చెప్పుకోవాలి. మనిషిని అంత త్వరగా నమ్మరు. ఒక తెలియనటువంటి బెంగ, చికాకు, భయము, భ్రాంతి ఇవి మాత్రం ఏర్పడుతూ ఉంటాయి. ఇటువంటి ఈ సమస్తమైనటువంటి దోషాల్లోంచి బయటపడడానికి, భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత కొంత తక్కువగా సాగడానికి అవకాశాలు కనబడుతున్నాయి కనుక ఈ ఇబ్బందుల్లోంచి బయటపడడానికి మకర రాశి వారు ఈ సంవత్సరం అంతా మానకుండా ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహకరావళంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది. ఈ లక్ష్మీ నృసింహకరావళంబ స్తోత్రం రోజుకు ఒకసారి చదివినా చాలు. లేదు మీకు సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే 3-4 సార్లుగా చదవడానికి ప్రయత్నం చేయండి. తద్వారా అన్ని ఇబ్బందుల్లోంచి మీరు బయటపడగలుగుతారు. అలానే ఈ మకర రాశి వారికి జన్మంలో కూడా కేతు సంచారం నడుస్తుంది కనుక ఈ నృసింహకరావళంబ స్తోత్రంతో పాటుగా గణపతి సహస్రనామ స్తోత్రాన్ని కూడా పారాయణ చేస్తూ వచ్చినట్లయితే అన్నింటా చేయగలుగుతుంది. అంటే రోజుకోసారి గణపతి సహస్రనామ స్తోత్రం, రోజుకోసారి నృసింహకరావళంబం, లేదా ఒకసారి గణపతి సహస్రనామ స్తోత్రం పారాయణ చేసేసిన తర్వాత మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లుగా, రోజుకి అన్నిసార్లుగా మీకు చేతనైనన్నిసార్లుగా నృసింహకరావళంబ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ వెళ్ళండి. ఏ పని మొదలు పెట్టాలన్నా దానికి ముందుగా వినాయకుడికి చక్కగా ఉండ్రాలు నైవేద్యం పెట్టడం కానీ, లేకపోతే ఆవు పాలతోటి అభిషేకం చేయించుకోవడం కానీ చేసిన తర్వాత ఆ కార్యక్రమాలు ప్రారంభం చేస్తున్నట్లయితే అన్నింటా కూడా జయాన్ని పొందగలుగుతారని చెప్పుకోవాలి. నిష్కారణమైనటువంటి భయం మినహా మకర రాశి వారికి అసలు ఈ సంవత్సరం పెద్దగా చెప్పుకోదగినటువంటి ఇబ్బందులు అయితే మాత్రం ఏవీ లేవు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా పంచాంగం, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి గ్రస్త ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు, అదేవిధంగా శుభకరం అన్న అంశంలో భాగంగా వివాహ ప్రయత్నాలు ఎంత చేస్తున్నప్పటికీ కూడా ఆటంకాలు అధికంగా ఎవరికైతే ఎదురవుతున్నాయో అటువంటి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అన్న అంశం గురించి తెలుసుకుందాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. గురువారం 15వ తారీఖు మార్చి నెల 2018 సంవత్సరం శ్రీ హేవళంబినామ సంవత్సరం ఉత్తరాయణం శిశు ఋతువు పాల్గొన మాసం. తిథి బహుళ త్రయోదశి సాయంకాలం 4:35 వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం ధనిష్ట సాయంకాలం 4:40 వరకు, తదుపరి శతవిషం. వర్జం రాత్రి 12:21 నుంచి 2:04 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:08 నుంచి 10:56 వరకు, తదుపరి దుర్ముహూర్తం పగలు 2:54 నుంచి 3:43 వరకు, రాహుకాలం పగలు 1:30 నుంచి 3 వరకు, యమగండం ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు, శుభ సమయం విషయానికి వస్తే ఉదయం 11:01 నుంచి 11:55 వరకు, తిరిగి సాయంకాలం 4:10 నుంచి 5:45 వరకు క్రయ విక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు ఇటువంటి వాటికి అనుకూలం. ఇక ఈరోజు విషయాల విషయానికి వస్తే ఈరోజు మాస శివరాత్రి. ఇక ఇప్పుడు నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్త ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు నూతన పనులు కొన్ని ప్రారంభం చేస్తారు. చిన్నటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. ప్రముఖులతోటి పరిచయాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఏర్పడతాయి. ఆలోచనలన్నీ కూడా కార్యరూపంలో పెడతారు. కాంట్రాక్ట్ రంగం వారికి కూడా చక్కగా అనుకూలిస్తుంది. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ కూడా కొనసాగుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత హోదాలు లభిస్తాయి. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి అరుదైన అవకాశాలు, ఐటీ రంగం వారికి కూడా అనుకూల వాతావరణం ఉంటుంది. మహిళలకు కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుస్తుంది. మేషరాశి వారికి ఇవాళ కాస్త రంగు గోధుమ రంగు మరియు బంగారు రంగు. పరిహార విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారిని పూజించడం ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి వృషభ రాశి.
వృషభ రాశి వారు నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్నటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. సన్నిహితులతోటి కూడా ఈరోజు మీరు ఆనందంగా గడుపుతారు. పలుకుబడి కూడా ఈరోజు ఈ రాశి వారికి పెరుగుతుంది. అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో అధిక లాభాలు చేతికంతాయి. ఉద్యోగస్తుల వారికి ఉన్నత హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక కళారంగాల వారికి కూడా అనుకూల సమయం. ఐటీ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి చక్కగా విజయాలు కూడా వరిస్తాయి. మహిళలు నూతన ఉత్సాహంతో గడుపుతారు. వృషభ రాశి వారికి ఈ వారం కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహార విషయానికి వస్తే హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూర ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. విలువైన వస్తువులు కూడా ఈరోజు ఈ రాశి వారు చేజార్చుకుంటారు. బంధువులతోటి తగాదాలు కూడా ఏర్పడవచ్చు. కష్టానికి తగిన ఫలితం ఈరోజు కనిపించకపోవడం చేత నిరాశ చెందుతారు. వివాదాలకు కాస్త దూరంగా ఉండడం చాలా మంచిది. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో ఒత్తిడులు అధికమవుతాయి. పారిశ్రామిక కళారంగాల వారికి కూడా మానసిక ఆందోళన, ఐటీ రంగం వారికి ఒడిదుడుకుల మధ్య గడుస్తుంది. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. ఇక మిథున రాశి వారికి ఈ వారం కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహార విషయానికి వస్తే శివార్ధన చేయడం ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సన్నిహితులతోటి తగాదాలు ఏర్పడతాయి. ప్రయాణాల్లో ఆటంకాలు కూడా ఎదురవుతాయి. వివాదాలు, కోపతాపాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. భూ సంబంధిత వివాదాలు కూడా నెలకొంటాయి. ఆలయాలు, ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. వీరి ఆరోగ్యం కూడా మందగిస్తుంది. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాలు సాదాసీదగా సాగుతాయి. ఉద్యోగస్తుల వారికి ఒత్తిళ్లు అధికమవుతాయి. పారిశ్రామిక కళారంగాల వారికి కూడా నిరాశ నిస్సులు తప్పకపోవచ్చు. రియల్ ఎస్టేట్ మరియు కాంట్రాక్ట్ రంగం వారికి ఆటుపోట్లు ఎదురవుతాయి. మహిళలకు మానసిక శాంతి అధికంగా ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారికి ఇవాళ కాసు రంగు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు. పరిహార విషయానికి వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో అవన్నీ కూడా చక్కగా అనుకూలిస్తాయి. చిన్నటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. ప్రతిభా పాఠవాలు కూడా వెలుగులోకి వస్తాయి. అందరికీ ఆమోదయోగ్యమైన కొన్ని నిర్ణయాలను కూడా తీసుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. నూతన పెట్టుబడులు కూడా సమకూరుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత హోదాలు కూడా లభిస్తాయి. పారిశ్రామిక కళారంగాల వారికి కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా గడుస్తుంది. ఐటీ రంగం వారికి ఒత్తిళ్లు తొలగుతాయి. మహిళలు సువర్తమానాలు అందుకుంటారు. ఇక సింహరాశి వారికి ఇవాళ అదృష్టాన్నిచ్చే రంగులు గులాబీ రంగు మరియు లేత పసుపు రంగు. పరిహార విషయానికి వస్తే శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు నూతన పనులు ప్రారంభిస్తారు. చిన్నటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. ప్రతితులు కూడా స్నేహితులుగా మారుతారు. సంఘంలో విశేష గౌరవం కూడా దక్కుతుంది. కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఈరోజు ఈ రాశి వారు తీసుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేయాలని చెప్పి ఎవరైతే అనుకుంటారో వారి కోరిక కూడా కొలిక్కి వస్తుంది. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగస్తుల వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ కళారంగాల వారికి విదేశీ పర్యటనలు, రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుకూల వాతావరణం నెలకొంటుంది. మహిళలకు సన్మానాలు, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇక కన్యారాశి వారికి ఇవాళ కాసు రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహార విషయానికి వస్తే దుర్గా అమ్మవారిని పూజించడం, అమ్మవారికి కుంకుమార్చన చేయడం చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ప్రతి పనుల్లో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. పనుల్లో కూడా తొందరపాటు అధికంగా ఉంటుంది. బంధువులతోటి, స్నేహితులతోటి కూడా కలహాలు ఏర్పడే అవకాశం అధికంగా ఉంది. అనారోగ్య సమస్యలు కూడా ఈరోజు వీరికి అధికమవుతాయి. ఔషధ సేవనం కూడా తప్పదు. విలువైన వస్తువులు కూడా చేజారే పరిస్థితి అధికంగా ఉంది. ఆలోచనలు ఏమాత్రం కూడా స్థిరంగా ఉండవు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఉద్యోగస్తుల వారికి ఆకస్మిక మార్పులు, చేర్పులు, పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి కూడా కొంత ఆందోళనకరంగానే గడుస్తుంది. ఐటీ రంగం వారికి కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మహిళలేమో కుటుంబ సభ్యులతోటి, కుటుంబ సమస్యలతోటి సతమతమవుతారు. ఇక తులారాశి వారికి ఇవాళ కాసు రంగు గులాబీ రంగు మరియు లేత పసుపు రంగు. పరిహార విషయానికి వస్తే గణపతిని యథాశక్తిగా పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు తప్పు. శ్రమ పడ్డా కూడా ఆశించిన ఫలితం కనిపించదు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. శారీరక రుగ్మతలు కూడా అధికంగా ఎదురవుతాయి. బంధువులు వీరి పట్ల కాఠిన్యం వహిస్తారు. అపవాదులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగస్తుల వారికి చికాకులు, పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి కూడా కొంత ఆందోళన తప్పదు. మహిళలకు ఆస్తి వివాదాలు అధికమవుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసు రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహార విషయానికి వస్తే శ్రీ నరసింహస్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ముఖ్యమైన వ్యవహారంలో విజయం సాధిస్తారు. ఆప్తుల సలహాల మేరకు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు కూడా కొనసాగిస్తారు. ఆలోచనలన్నీ కూడా అమలు చేస్తారు. ఆదాయం కూడా ఈరోజు ఈ రాశి వారికి పెరుగుతుంది. ఉద్యోగస్తుల వారికి పదోన్నతులు, వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో చక్కటి పురోగతి కనిపిస్తుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి ప్రభుత్వం నుంచి పిలుపు రావచ్చు. ఐటీ రంగం వారికి కార్యసిద్ధి, మహిళలకు భూగృహ యోగ సూచనలు. ఇక ధనురాశి వారికి ఇవాళ కాసు రంగు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు. పరిహార విషయానికి వస్తే హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. కష్టపడ్డా కూడా ఫలితం అంతగా కనిపించదు. విలువైనటువంటి డాక్యుమెంట్స్ మరియు ఆభరణాల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. బంధువులతోటి తగాదాలు కూడా ఏర్పడే అవకాశం అధికంగా ఉంది. ఆలోచనలు కూడా స్థిరంగా ఉండవు. అనారోగ్య సమస్యలతోటి సతమతమవుతారు. కాంట్రాక్ట్ రంగం వరకు కూడా కొంతవరకు నిరాశ నిస్పృహలు అధికమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఏమాత్రం కూడా ముందుకు సాగవు. వ్యాపారం గలవారికి వ్యాపారాలు నత్తనక్కన సాగుతాయి. ఉద్యోగం గలవారు నూతన బాధ్యతలు స్వీకరించక తప్పదు. పారిశ్రామిక కళారంగాల వరకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. ఐటీ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా గందరగోళంగా గడుస్తుంది. మహిళలకు మానసిక అశాంతి ఏదో ఒక రూపంలో వెంటాడుతుంది. ఇక మకర రాశి వారికి ఇవాళ వచ్చే రంగు పసుపు రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. చిరకాల మిత్రులను కలుసుకునే వారితో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. బంధువుల నుంచి ఆస్తి లాభ సూచనలు, ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. వాహనాలు, ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపార వర్గాలవారు వ్యాపారంలో ఈరోజు ముందడుగు వేస్తారు. ఉద్యోగ వర్గాలు ఉన్నత హోదాల కోసం ఏదైతే ప్రయత్నం చేస్తారో వారి కోరిక నెరవేరే అవకాశం అధికంగా ఉంది కాబట్టి ప్రయత్నించడం చాలా మంచిది. పారిశ్రామిక కళారంగాల వారు ఆహ్వానాలు అందుకుంటారు. ఐటీ రంగం వారికి భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. మహిళలకు కుటుంబంలో విశేష ఆదరణ కూడా లభిస్తుంది. ఇక కుంభరాశి వారికి ఇవాళ కలిసి రంగు గోధుమ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహార విషయానికి వస్తే శ్రీ సత్యనారాయణ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కుటుంబ సభ్యులతోటి అకారణంగా తగాదాలు ఏర్పడతాయి. ప్రయాణాలు చివరిలోనే వాయిదా వేసుకుంటారు. పుణ్యక్షేత్రాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. శారీరక రుగ్మతలు కూడా అధికమవుతాయి. ఆర్థిక లావాదేవీలు కూడా మందకొడిగా సాగుతాయి. వ్యాపార వర్గాలవారు వ్యాపారంలో ఆటుపోట్లు ఎదుర్కొంటారు. ఉద్యోగ వర్గాలవారికి చికాకులు అధికమవుతాయి. కళాకారులు, పారిశ్రామికవేత్తలు కూడా కొంత నిరాశ చెందుతారు. ఐటీ రంగం వారికి కూడా ఈరోజు ఒడిదుడుకుల మధ్య గడుస్తుంది. మహిళలకు మానసిక ఆందోళన అధికమవుతుంది. ఇక మీనరాశి వారికి ఇవాళ వచ్చే రంగు ఎరుపు రంగు మరియు పసుపు రంగు. పరిహార విషయానికి వస్తే గణపతిని ఈరోజు యథాశక్తిగా పూజించడం ఈ రాశి వారికి చాలా మంచిది. ఇక ఇప్పుడు శుభకరం అన్న అంశంలో భాగంగా వివాహ ప్రయత్నాలు ఎంత చేస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక రకమైన ఆటంకాలు ఎవరికైతే అధికంగా ఎదురవుతున్నాయో అటువంటి వారు వివాహ ప్రయత్నాలు ఫలించడానికి ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అన్న అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జాతక దోషాల వల్ల వివాహ ప్రయత్నాలు ఎంత గట్టిగా చేస్తున్నప్పటికీ కూడా ఎవరికైతే అంటే అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు వివాహం కాకుండా ఇబ్బందులు ఎదురవుతున్నాయో అటువంటి వారు ఏం చేయాలంటే కనీసం 21 బుధవారాల పాటు ఈ పరిహారాన్ని పాటించాలి. వీరు చేయాల్సిందంటే గణపతిని యథాశక్తిగా పూజించాలి. స్వామివారిని పూజించేటప్పుడు ప్రధానంగా స్వామివారిని సింధూరంతో అలంకరించాలి. అదేవిధంగా పసుపు వస్త్రం మీద స్వామివారి విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ ఏర్పాటు చేసుకోవాలి. ఒక నూతన పసుపు వస్త్రాన్ని తీసుకొని ఆ పసుపు వస్త్రం మీద స్వామివారిని ఏర్పాటు చేసుకుని సింధూరంతో స్వామివారిని పూజించి పసుపచ్చని పుష్పాలతోటి స్వామివారిని పూజించే ప్రయత్నం చేయాలి. అంటే గణపతి అష్టోత్తరంని చెప్పుకుంటూ చామంతి పూలు లాంటి వాటితోటి స్వామివారిని పూజించాలి. అదేవిధంగా శనగపిండితో చేసిన లడ్డూను ప్రతి బుధవారం కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. అందులో మగవారి విషయానికి వస్తే అంటే వివాహం కాని పురుషులు ఎవరైతే ఉన్నారో వారేం చేయాలంటే స్వామివారి పాదాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కువగా సింధూరంతో అలంకరణ చేయాలి. అదేవిధంగా మహిళల విషయానికి వస్తే వారేం చేయాలంటే స్వామివారి నుదుటిన సింధూరంతో అలంకారం చేయాలి. జాతక పరంగా ఏమైనా సమస్యలుంటే మీరు రిజిస్టర్ చేసుకునే విధానం ZTSHUB అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు టైప్ చేసి 57575కు SMS చేయండి. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ సమస్యలకు పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. ప్రేక్షకులకి నమస్కారం. అమ్మ పిల్లలందరికీ కూడా పరీక్షల టైం కదమ్మా. పిల్లలకే కాదు పెద్దలు కూడా పరీక్షల టైం అనే చెప్పాలి ఒక రకంగా. అయితే ఏ రోజుల్లో ఎలా ఉన్నా కూడా పరీక్షల టైంలో మాత్రం అందరూ 24 గంటలు పుస్తకాలు ముందేసుకుని చదువుతూ ఉంటారు మంచి మార్కులు స్కోర్ చేయాలని. కానీ ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత అర్థమవుతుంది అరే ఇంత కష్టపడినా కూడా మనం కోరుకున్న మనకు కావాల్సిన మార్క్స్ రాలేదు అని. ఇలా ఎందుకు జరుగుతుందంటారు? పుస్తకం హస్తభూషణం అని ఊరికే చేతిలో పుస్తకం పెట్టుకొని కూర్చుంటే బుర్రకి ఎంతవరకు ఎక్కింది అనేటువంటిది తేడా ఉంటుంది. అవును అవునా కదా. అందుకని చాలామంది పెద్దలు ఏంటంటే పుస్తకం చేతిలో ఉంది చదువుతున్నారు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ చదువుతున్నారు, వాళ్ళకి జడలేయడం, వాళ్ళకి అన్నం తినిపించడం, వాళ్ళకి షూస్ తొడగడం, అక్కడ దింపి రావటం, వాళ్ళకి ఇంకే పనులు చెప్పకపోవడం, ఇంకెవరు వచ్చినా వాళ్ళు లోపల నుంచి బయటికి రాకపోవడం, చాలా జాగ్రత్తలు పిల్లలు పెద్దలు కూడా. కానీ ఆ చదివిందే చదువుతూనే ఉంటారు. అవే 10 పాఠాలు ఉంటాయో 20 పాఠాలు ఉంటాయో వాటిని సంవత్సరం మొత్తం చదువుతారు. పరీక్షల ముందర చదువుతారు, అసైన్మెంట్స్ అప్పుడు చదువుతారు, యూనిట్ టెస్ట్ అప్పుడు చదువుతారు, క్వార్టర్లీ అప్పుడు చదువుతారు, హాఫ్ ఇయర్లీకి చదువుతారు, యాన్యువల్కి చదువుతారు. కానీ వీడి కన్ఫ్యూషన్ ఈసారి చదివితే ఎందుకు కన్ఫ్యూషన్ వస్తుంది? చదివే విధానంలో మార్పు రావాలి. పరీక్షలప్పుడు ఇంకొకటి ఏమిటంటే మెమరైజ్ చేసుకునే పద్ధతిని నేర్చుకోవాలి. ఏ సమయంలో చదవాలి, పరీక్షల సమయంలో చదువుకునే ముందు కూర్చునే ముందు ఏం తినాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏం చదవాలి, ఏం ప్రార్థన చేయాలి,
చదివే విధానం ఎలా ఉండాలి, వీటన్నిటి మీద మనకు వచ్చే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అలాగే అమ్మ మంచి మార్కులు స్కోర్ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎలాంటి జాగ్రత్తలు అంటే ఇప్పుడు మొట్టమొదటిది వీళ్ళు చదువుకునే విధానంలో మార్పు రావాలి. తర్వాత తినే ఆహారం ముఖ్యంగా ఏమిటి అంటే తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు, వీళ్ళు చదువుతూ ఉన్నారు కదా, తినడానికి చక్కగా ఇడ్లీలు చేసి పెట్టి, దోశలు చేసి పెట్టి, బలవత్తరమైనటువంటి ఆహారం కదా, అది తినగానే వీళ్ళకి నిద్ర వచ్చేస్తుంది. మీరే సహజంగా చూడండి, ఇడ్లీలు దోశలు కుదించి బాగా తిన్నారనుకోండి, మినపప్పు కదా తొందరగా అరగదు, వెంటనే నిద్ర వచ్చేస్తుంది. నిద్రపోతే ఏం లాభం, ఆ మత్తులో ఏం చదివారో కూడా వాళ్ళకి బరకెక్కదు, దానివల్ల ఉపయోగం లేదు. తేలికగా అరిగేటువంటి సాత్వికమైనటువంటి ఆహారం, హార్డ్గా డైజెస్ట్ అయ్యేటువంటిది తినకూడదు. బలవత్తరమైందే కావచ్చు, అయితే తినే సమయం మార్చుకోండి. పొద్దున్నే అలాంటివి తినకుండా తేలికైంది, ఏ గోధుమ ఉప్మానో, ఏ బ్రెడ్ పాలో, ఏ చపాతీనో ఇలాంటివి తిన్నారనుకోండి, నిద్ర రాకుండా ఉంటుంది. ఆహారం తీసుకోండి, కానీ తీసుకునే దానిలో నిద్ర వచ్చేది. పెరగన్నం తినేయడం కొంతమందికి అలవాటు, సత్యన్నం ఈ పడేసుకోక్కర్లేదు, వేడి చేసుకుని ఇంకొక రకంగా తినండి. కానీ చెద్దన్నం పెరగన్నం తింటే బలం కదా అని చెప్పేసి చెద్దన్నం పెరగన్నం తినడం, ఎండాకాలం తినడం మంచిదే అయినప్పటికీ పరీక్షకి వెళ్ళే ముందు తినకూడదు. తర్వాత ఆహారంలో చదువుకునే సమయంలో కూడా ఇంటికి రాగానే వాడు పొద్దున్న నుంచి స్కూల్కి వెళ్ళి వస్తుంది, బాగా అలసిపోయి ఉంటారు. పొద్దున 6 గంటలకి ట్యూషను, ఆ తర్వాత మళ్ళీ స్టడీ అవర్స్, పొద్దున 6ంటికి వెళ్ళినవాడు సాయంత్రం 7, 8 వస్తాడు ఇంటికి, బాగా అలసిపోయి ఉంటుంది. అవే చదువుకోవడం, అవే వినటం. కాసేపు పిల్లలకి ఆడుకోవాలి, రిలాక్సేషన్ కావాలి, ఏదో టీవీ చూడాలి, ఏదో ఏమీ లేదు. మళ్ళీ వాళ్ళకి బాగా అన్నం పెట్టడం, మళ్ళీ పుస్తకాలు ముందరేసుకొని కూర్చోవడం, నిజంగా బురకెక్కుతుందా? ఎక్కదు కదా. అవును. అందుకని కొన్ని మార్పులు తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. ఇన్ని గంటలు చదువుతుంటే ఎంతవరకు బుర్రలోకి వెళ్తుంది? సంవత్సరం నుంచి ఇవే చదువుతున్నారు, మళ్ళీ అసలు నిజానికి క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అయిపోయేసరికి ఆ చివరి పోర్షన్ తప్ప మిగతా ఎంత వాళ్ళకి బాగా వచ్చి ఉండాలి కదా. ఆ మిగతా ఉన్నటువంటి కాస్త పోర్షన్ అంటే 1/4 పోర్షన్ చదువుకోవడం పెద్ద కష్టమేం కాదు. కానీ ఎందుకు కష్టపడుతున్నారు? చదువుకునే విధానంలో మార్పు లేక. విధానంలో ఎలాంటి మార్పు ఉండాలి? ఎందుకు పనులు మానేయాలి? ఇంట్లో పనులు ఎందుకు మానేయాలి? ఎందుకు అమ్మ తినిపించాలి? ఎందుకు ఇంట్లో పనులు చేయకూడదు? ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా చదువు అనగానే పనులు మానేసి గదిలో కూర్చోవడం ఎందుకు? అవసరం లేదు. ఏం చేయాలి? ఒకసారి పొద్దున్న చదవండి, తెల్లవారుసం ఉండేసి స్నానం చేసి కూర్చొని చదవండి. చదివిన తర్వాత ఆ చదివింది ఎంతవరకు బుర్రకు వచ్చింది, ఆ చదివిన దాన్ని ఒకసారి బాగా అందులో ఉన్న సెంట్రల్ ఐడియా ఏమిటి, ఏమేమి పాయింట్స్ ముఖ్యంగా ఉన్నాయి అనే కోణంలో ఆలోచించండి. పరీక్ష విధానంలో ఎలాంటి ప్రశ్న ఈ పాఠంలో అడిగితే ఇంకెలా జవాబు చేయాలి అనే కోణంలో చదవండి. చదివి పుస్తకం మూసేసి హాయిగా మీరు పనులు చేసుకుంటూ దాన్ని మెమరైజ్ చేసుకోండి. గుర్తు చేసుకొని ఇలా రాయాలి, ఇలా ఉంటే ఇలా రాయాలి, ఈ ప్రశ్నకి ఇది జవాబు, ఇది ఇక్కడ ఈ పాయింట్ ఉంది, ఇక్కడ ఈ పాయింట్ ఉంది, బాగా మెమరైజ్ చేసుకోండి. అప్పుడు ఇంట్లో పనులన్నీ చేయొచ్చు, అమ్మకు సాయం చేయొచ్చు, చెట్లకి నీళ్లు పోయొచ్చు, ఇల్లు ఉడ్చుకోవచ్చు, మిగతా పనులు చేసుకోవచ్చు. మీరు ప్రయాణం స్కూల్కి వెళ్ళేప్పుడు, కాలేజీకి వెళ్ళేప్పుడు దారిలో కూడా మెమరైజ్ చేసుకోవచ్చు, వచ్చేప్పుడు మెమరైజ్ చేసుకోవచ్చు, రాత్రి పడుకున్నాక కూడా నిద్ర పట్టే వరకు మెమరైజ్ చేసుకోవచ్చు. అలా చేస్తూ వారానికి ఒక్కరోజు పరీక్ష హాల్లో మిమ్మల్ని మీరు ఎందుకు పరీక్షించుకుంటారు? ప్రతి ఆదివారం రోజు సెలవు రోజు వచ్చినప్పుడు ఒక 3 గంటలు పరీక్షకు కూర్చొని కొన్ని క్వశ్చన్స్ వేసుకొని అవి ఆన్సర్ చేశారనుకోండి, చూడకుండా రాశారనుకోండి, ఆ టైం పెట్టుకొని, అప్పుడు ఏమవుతుంది, మీరు ఏ పాయింట్స్ మర్చిపోయారో మీరు చూస్తారు, దాన్ని దిద్దుకుంటారు, అవి బుర్రలో రిజిస్టర్ అయిపోతాయి. అప్పుడేంటి, యాన్యువల్ ఎగ్జామ్ వచ్చిందంటే నిద్రలో లేపినా కూర్చుని టకటక రాసిస్తారు. అంటే ఇక్కడ చదవాల్సింది 24 గంటల పుస్తకం పెట్టుకొని చదివి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఈ ప్రశ్నకు అది గుర్తొస్తుంది, అది తొందరపాటి కొంత ప్రశ్న కూడా సరిగా చదవరు. అవును. అలాంటి వాళ్ళు ఎవరైనా తికమక క్వశ్చన్ ఇచ్చారనుకోండి, వాళ్ళు ఒక ప్రశ్నకి ఇంకో ఆన్సర్ రాసేస్తారు. ఆ ప్రశ్న కూడా సరిగా చదివేంత స్థిమితం వాళ్ళకి ఉండదు. చదవకుండా ఏ ఒకదానికి ఒకటి రాసేస్తారు. చదివే విధానంలో మార్పు రావాలి, మెమరైజ్ చేసుకోవాలి. పరీక్షలో కంటే మిమ్మల్ని మీరు ముందుగానే పరీక్ష చేసుకోవాలి, చూడకుండా రాయాలి. అసలు రోజు కూడా పొద్దున్న చదివిన పాఠాన్ని, దానిలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, దానికి నేను ఎలాంటి జవాబు రాయాలని రాత్రి చూడకుండా రాయండి. ప్రతిరోజు ఒక 2 ప్రశ్నలు రాయండి. ఏడాది మొత్తంలో ఎన్ని వేల ప్రశ్నలు రాయొచ్చు, చాలా రాయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, మొత్తం బుర్రలో ఇలా అయితే ఇలా అలా వేళ్ల మీద ఉండేది సబ్జెక్ట్ మొత్తం.
అసలు ఏమిటి అంటే ఎవరిని అడగకుండానే చెప్పేయచ్చు, ఉత్సాహం కూడా వచ్చేస్తుంది, ఇంకా కొత్త విషయాలు కనుక్కోవాలనిపిస్తుంది. కానీ ఆ పుస్తకం ముందు వేసుకొని అది పేజీలు తిరిగేసి పరీక్ష హాల్లోకి వెళ్ళగానే కన్ఫ్యూజను, దుఃఖము, ఏడుపు, వాంతులు, జ్వరం, కొంతమందికి భయం. బాగానే చదివి ఉంటారు, చదివిందే చివరికి ఏమిటంటే మొదటి ప్రశ్న ఏమిటి చివరి ప్రశ్న ఏమిటి తెలియదు. ఆ ప్రశ్న చదివి అర్థం కూడా చేసుకోరు, ఒకటి రాసేస్తారు. బయటకు వచ్చాక అయ్యో ఇది రాశానే, దీనికి బదులు ఇంకోటి రాస్తే బాగుండేది, నాకు అన్నీ వచ్చు అయినా కానీ మర్చిపోయాను. అక్కడికి వెళ్ళగానే అన్నీ మర్చిపోతారు. అవును. అలా కాకుండా ఏది వస్తే షార్ప్గా దీనికి ఇది మెమరీలో బాగా రికార్డ్ అయ్యి రిజిస్టర్ అయ్యి ఉండాలి మీకు. అలా ఉండాలంటే మిమ్మల్ని మీరు ఏ రోజుకు ఆ రోజు పొద్దున్న చదివింది రాత్రి చూడకుండా రాయటం. ఒకసారి చూడకుండా రాసిన దానికి 100 సార్లు చదివిన దానికి సమానం. 100 సార్లు చూసి చదివిన దానికి చూడకుండా ఒక్కసారి రాసిన దానికి సమానం అవుతుంది. మీరు 100 సార్లు ఎందుకు చదవాలి? టైం వేస్ట్. ఒక్కసారి చదవండి, మనసు పెట్టి చదవండి. ఏముంది ఇందులో విషయం ఏమిటి, ఏ విధంగా ప్రశ్న చేయాలి, ఎన్ని రకాల క్వశ్చన్ అడుగుతారు, అయిపోయింది. అదొక్కటి ఆకలింపు చేసుకుంటే మీ భాషలో మీరు రాయండి. అమ్మ వేణు అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో నమస్కారం అండి. నమస్కారం అండి. వేణు పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. అలాగే అండి. ఆగస్టు 16, 1983 అవునండి. ఉదయం 8 గంటలకు ఖమ్మం జిల్లాలో పుట్టారు. ఇల్లందు. అవునండి. ఓకే అండి, సమస్య ఏంటో చెప్పండి మేడంతో. నమస్కారం అమ్మగారు. నమస్కారం, చెప్పండి. అయితే మా వారికి జాబ్ లేక 1 ఇయర్ నుండి ఖాళీగా ఉంటున్నామండి. అసలు జాబ్ వస్తుందా లేకపోతే ఏదైనా ఏ బిజినెస్ పెడితే బాగుంటుందని తెలుసుకున్నామని. ప్రస్తుతం వారికి ఏలీ నర్సరీ నడుస్తోంది, ఇంకా 2 సంవత్సరాలు ఉంటుంది. దానికి తోడు కేతు మహర్దశ నడుస్తోంది. మీ వారికి అంత వ్యాపార దక్షత లేనట్టుగా జాతకం కనిపిస్తోంది. ఉందా? మీకు అనిపిస్తోందా ఉందని? లేదండి, కానీ అసలు వ్యాపార దక్షత లేనప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి కదా అని చెప్పేసి పెద్దగా పెట్టుబడులు పెడితే నష్టపోతారు. ఎందుకంటే ఈయనకి అంతగా సమర్థవంతంగా చేసేంత వ్యాపార దక్షత లేదు ఈయన జాతకంలో. ఉద్యోగం చేసుకోవడానికి బాగానే ఉంది. 10వ స్థానం మీద గురువు దృష్టి, చంద్రుడి దృష్టి కూడా ఉన్నాయి. కాకపోతే ఈయనకి ఇప్పుడు చంద్రాంతర్దశే నడుస్తోంది. చంద్రాంతర్దశ కూడా అయిపోయింది, కుజాంతర్దశ ప్రారంభమైంది. మే తర్వాత ఇతనికి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది. శనికి పరిహారాలు చేసుకోండి. 2 ఏళ్ళు శని జపం చేయించండి. శనివారం ప్రదోష వ్రతం చేసి శివాలయంలో దీపం పెట్టి ప్రదోష కాలంలో ప్రదక్షిణలు చేయమనండి. శ్రీ రాజమాతన్యై నమః అనేటువంటి మంత్రాన్ని రోజు 1 గంట సేపు జపించమని చెప్పండి. ఉద్యోగ ప్రయత్నాలు చేయమనండి. తర్వాత స్కిల్స్ ఏమైనా ఉంటే అప్డేట్ చేసుకోమనండి. తప్పకుండా ఉద్యోగం వస్తుంది. ఉద్యోగమే ఇతనికి సరైంది. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన జాగ్రత్తలు అన్నీ కూడా పాటించమని చెప్పండి, అంతా మంచి జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. అలాగే అమ్మ, ఇంకా ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిదంటారు మంచి మార్కులు స్కోర్ చేయడానికి? మంచి మార్కులు స్కోర్ చేయటం కోసం అని చెప్పేసి టెక్స్ట్ బుక్సే కాకుండా రెఫరెన్స్ పుస్తకాలు కూడా, అంటే సంవత్సరం మొత్తం మొదటి రోజు నుంచి చివరి వరకు రోజు మెమరైజ్ చేసుకునేటువంటి పద్ధతిని డెవలప్ చేసుకుంటే జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుతుంది కదా. దానికి తోడు ఈ పాయింట్సే కాకుండా ఇంకా ఎక్స్ట్రా నేను ఏం చేయగలను అని దానికి సంబంధించిన రెఫరెన్స్ పుస్తకాలు చదువుకోవడం, 24 గంటలు అక్కడే దాని మీదే కూర్చోకుండా ఇంట్లో అన్ని పనులు చేసుకోవడం, మకీనానికి సహకారం చేయడం, ఆడుకోవడం, అన్ని పనులు చేయొచ్చు. పిల్లలు వాళ్ళు ఆటల్ని కూడా మానేయకూడదు. ఎందుకంటే కొంత శరీర వ్యాయామం, ఇంకోటి వాడికి మానసికంగా కూడా శాంతంగా ఉత్సాహంగా ఉంటుంది. పిల్లల్ని ఆడుకోనివ్వాలి. అలాగే చదివింది మర్చిపోకుండా ఉండాలి అంటే ఏమైనా మంత్రం ఉందా అమ్మ చదవడానికి? మొట్టమొదటికి రాసే విధానం, తర్వాత జ్ఞాపక శక్తి కోసం చెప్తాను. ఇక్కడ చదివింది సరిపోదు, రాయటానికి కూడా స్పీడ్ కావాలి. పరీక్షలో రాయాలంటే ఆ 3 గంటల్లో మొత్తం అన్నీ అనుకున్నవన్నీ రాయగలగాలి. కొంతమందికి అన్నీ వచ్చి కూడా సమయం సరిపోక కొన్ని వదిలేస్తూ ఉంటారు. అంటే మేనేజ్మెంట్ తెలియదు, ఏది ముందు రాయాలి, ఇది తర్వాత రాయాలి అనేది, ఎంత మేరకు రాయాలి అనేటువంటి మేనేజ్మెంట్ ఉండదు. కానీ అలా ఉండాలి అంటే చదివిన దాన్ని ఏది పాయింట్ పోకుండా అవగాహన చేసుకొని కరెక్ట్గా రాయడం కోసమని నేను ఒక మంత్రం చెప్తాను, మీరు ఎవరైనా కూడా రాసుకోవచ్చు. నమో వ్రాతపతయే, నమో గణపతయే, నమః ప్రమథపతయే, నమస్తేస్తు లంబోదరాయే, ఏకదంతాయ విఘ్ననాశినే, శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమః. ఇవి గణపతి నామాలు. గణపతి అథర్వశీర్షంలో చివరిగా ఉంటుంది. గణపతి వ్రాతపతి
వ్యాసుడు ఎంత వేగంగా చెబితే అంత వేగంగా అతను చెప్పింది అర్థం చేసుకుని అంత వేగంగా రాసేట. అందుకని ఆయన వ్రాతపని. ఆయనంత వేగంగా అర్థం చేసుకుని రాయగలిగే వాళ్ళు ఎవరూ లేరు ఈ సృష్టిలో. అందుకని ఆ నామాన్ని మనం తలుచుకుని గణపతిని ప్రార్థన చేస్తే మీరు చదువుకున్నది ఏది ఉందో అది అలా ఫ్లో అలా వెళ్ళిపోతుంది. ఎక్కడ విఘ్ననాయకుడు కదా ఆయనని మీరు ప్రార్థించి చేయటం వలన పరీక్షల్లో కూర్చున్నాక ఈ దశనామాలు చదువుకోవడానికి మీకు హార్డ్లీ 5-6 సెకండ్స్ కంటే పట్టదు. అది చదువుకొని ప్రార్థన చేసి ఇంకా పెన్ను పెట్టారంటే అలా చదువుకుంది మొత్తం కూడా చక్కగా చదువుకున్నదే రాస్తారు, చదువుకుంది రాయరు. గణపతి ప్రార్థన చేశారని చదువుకోకుండా మాత్రం ఉండకండి, అలా రాయొచ్చు. అయితే జ్ఞాపక శక్తి పెరగాలి. ఇందాక మనం రాయడానికి అనుకున్నాం, రాసింది అంటే చదివింది మాత్రమే రాయగలుగుతారు. మరి చదివింది గుర్తుంటే కదా రాస్తారు. అందుకని కష్టపడి చదవండి. చదివింది గుర్తుపెట్టుకోవాలి, చదివింది అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని మళ్ళీ రాయాలి. అలా చదివింది అర్థం అవ్వడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి సరస్వతి మంత్రం ఒకటి చెప్తాను, అది కూడా చదువుకోండి. స్మృతి శక్తి, జ్ఞానశక్తి, బుద్ధిశక్తి స్వరూపిణి ప్రతిభా కల్పనాశక్తిర్యాచ తస్యై నమో నమః. స్మృతిని అంటే జ్ఞాపక శక్తిని ఇచ్చేటువంటిది ఆవిడే, జ్ఞానశక్తిని ఇచ్చేటువంటిది ఆవిడే, బుద్ధిశక్తిని ఇచ్చేటువంటిది ఆవిడే. ప్రతిభా కల్పన అంటే ఆ నైపుణ్యం, దాన్ని మళ్ళీ ప్రజెంట్ చేసేటువంటి నైపుణ్యాన్ని కూడా ఆవిడిస్తుంది. కానీ సరస్వతీదేవిని ఈ నామాలతో కొలిచి రాయడం మొదలెడితే, చదువుకోవడం మొదలెడితే చక్కగా చదివింది అవగాహనకు వస్తుంది, అది బుర్రలో రిజిస్టర్ అయిపోతుంది, పరీక్షలో గుర్తొస్తుంది, చక్కగా రాయగలుగుతారు. ఓంకారం కార్యక్రమంలో మాట్లాడాలనుకునేవారు ZOM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు 57575కి SMS చేయండి. ఈరోజు మనతో పాటు డాక్టర్ దేవిశ్రీ గురూజీ గారు ఉన్నారు. వారిని అడిగి మన సమస్యలకి పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ ఏవలమి నామ సంవత్సర ఉత్తరాయణ శిశుర్ఋతో పాల్గుణమాస కృష్ణపక్ష త్రయోదశి సాయంకాలే చతుర్దశి. ఇప్పటికీ ధనిష్ట నక్షత్రం, సాయంకాలం శతభిష నక్షత్రం, గురువారం కదా. ఇక ఈరోజు చతుర్దశి ఉంటే రేపు రాత్రి అమావాస్య, ఇంకా ఎల్లుండి అంటే 18th ఉగాది దగ్గరలోనే మనకు వస్తూ ఉంది. నిన్నటి ఒక కార్యక్రమంలో మనం వైజ్ఞానికంగా ఏ విచారం గురించి మాట్లాడుకున్నాము? రావి చెట్టుకి ఎందుకు పూజించాలి, ఎందుకు చేయాలని కొన్ని విచారాలు తెలుసుకుంటూ వచ్చాం. ఇక ఈరోజు మన సంప్రదాయంలో దేవాలయంలో ప్రతి ఒక్కరికి కూడా గంట, ఎక్కడ వెళ్ళినా కూడా దేవాలయంలో ఎందుకు, చర్చిల్లో కూడా గంట ఉంటుంది తెలుసా? అది బెల్ అప్పుడప్పుడు నాట్ చేస్తూ ఉంటారు, అదొక సైన్స్. అంతెందుకు మసీదుల్లో కూడా గంటలు కడుతున్నారు ఇప్పుడు. దానికి ఎందుకు అనేది నేను చెప్తా. అలాగే మన దేవాలయంలో పురాతనమైన ప్రాచీన కాలం నుండి వచ్చిన ఈ ఒక దీంట్లో దేవాలయంలో గంట అనేది ఎక్కువ కనబడుతుంది. తర్వాత నేను వారణాసికి ఎప్పుడో వెళ్ళినప్పుడు అక్కడ బౌద్ధ మందిరం ఒకటి ఉంది. అంటే బుద్ధుడికి జ్ఞానోదనమైన చోటు, సారీనాథ్ అంటాం. వాళ్ళవి ఇప్పుడు కూడా ఆ ఎముకలు, బోన్స్ అంటాం కదా, ఎముకలు అంటారా తెలుగులో, బోన్స్, అవి అలాగే పెట్టారు. సంవత్సరానికి ఒక్కట బయట తీసి దాన్ని చూపించి మళ్ళీ అలా పెడతారు. దేశ విదేశాల్లో ఉన్న జైన్స్ సంబంధించి అంటే బుద్ధ సముదాయం వాళ్ళంతా వచ్చి చూస్తారు ఆ రోజు. చాలా పెద్ద ఒకటి. అక్కడ జపాన్ వాళ్ళు ఒక గంటని గిఫ్ట్ ఇచ్చారు. ఒకసారి ఆ గంటని, పెద్ద గంట, దాదాపు 10 అడుగులు ఉంటుంది, ఒక 8 అడుగులు వెడము, 10 అడుగులు హైట్ ఉంటుంది. ఇట్లా వేసి చేసింటారు. ఒకసారి దాన్ని ఇలా గంటని, నాట్ని అంటే దారంతో ఇలా వేస్తే 7 కిలోమీటర్స్కి వెళ్తుందంట. 7 కిలోమీటర్లకి సౌండ్ వెళ్తుంది. రోజుకి ఒకే టైం కొడతారు, ఈవినింగ్ 6 o'clock. అలాంటి అంటే ఆ గంటని ఒక సైన్స్, అంటే అన్నిట్లో కూడా ఒక విజ్ఞానాన్ని చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? ఒక దేవాలయానికి వెళ్తాం, దేవాలయానికి వెళ్తానే దాదాపు ఒక గంటని, పైనున్న గంటని మనం ఇలా టన్ అని కొడితే ఆ శబ్దము 7 సెకండ్ల దాకా తరంగాలు అంటాం, అంటే ఆ వేవ్స్ అంటాం కదా, ఆ తరంగాలు 7 సెకండ్స్ దాకా ఒక రైట్ చోట అలా వెళ్తూనే ఉంటుంది 7 సెకండ్స్ దాకా. అలాంటి శబ్దము మరొకటి లేదు ప్రపంచంలో. అందుకే గంటని అంత పవిత్రంగా చూపించారు. ఆ శబ్దలహరిలో ఏకకాలంగా అలా ఒకేసారి సౌండ్ వచ్చేలోపు మనకి లెఫ్ట్ సైడ్ హియర్కి, రైట్ సైడ్ హియర్కి ఒకేసారి తాకుతుంది. అలా తాకినప్పుడు ఆ వేవ్స్ లోపల పోయి, అంటే విశేషంగా మన ఒక శిరస్సులో ఉన్న నాడీలకి అది తాకి లోపలున్న ఎన్నో నాడీలు అంటే నరాలు జాగ్రత్త వ్యవస్థకు వస్తాయి.
ఎప్పుడైతే జాగృత వ్యవస్థకు వస్తాయో మన ఏకకాలంలో శరీరంలో పంచేంద్రియాలు కూడా పనిచేయడానికి అవుతాయి. అప్పుడు ఏమవుతుంది మన శరీరం? ఏకాగ్రత. చూడండి, ఇప్పుడు మనం ఒక మెడిటేషన్ చేయాలంటే మనం కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకొని మన మనసుని కేంద్రీకరించాలి. ఎక్కడ కేంద్రీకరించాలి? మన ఊపిరి పైన కేంద్రీకరించాలి. ఉచ్ఛ్వాస నిశ్వాస కేంద్రీకరించి అలాగే తర్వాత మన నుదుటిపై మధ్యలో అనాహుత చక్రం, ఆజ్ఞాత చక్రం ఇక్కడ ఉంటుంది కదా, ఈ ఆజ్ఞాత చక్ర పైన కేంద్రీకరించాలి. అలా కేంద్రీకరించినప్పుడు అక్కడే మన మనసు ఉంటుంది. అలా చేయడానికి ఎంత టైం తీసుకుంటుందో కేవలం గంటని అలా కొట్టే లోపే మన మనస్సు కేంద్రీకృతమై దేవుడి పైన జ్ఞానం పెట్టాలి అనే ఒక ఆ కోడింగ్ని మన మైండ్కి ఇస్తుంది. అప్పుడు యాక్చువల్లీ మన మైండ్ ఏకాగ్రత దేవుడి పైన వస్తుంది. చూస్తారు ఎంత సైన్స్ ఉందో దీంట్లో. తర్వాత ఎంతోమందికి శబ్ద తరంగాలు ఉంటాం. ఇప్పుడు సంగీతం మనకు తెలుసు, చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఏదైనా ఒక సాంగ్ మనం చూడండి, ఎవరికైనా ప్రేమ లవ్ అనేది బ్రేక్ అయిపోతే ఒక సాడ్ సాంగ్ ఇస్తారు, క్రియేట్ చేయలేదు. అది ఇట్స్ ఓన్ సైకాలజీ, సౌండ్ సైకాలజీ. ఇంకోటి ఏదో ప్రపోజ్ చేస్తాడు, హ్యాపీలో ఒక సాంగ్ వేస్తారనమాట, ఫీల్ హ్యాపీ. అంటే ఆ ఒక సమయానికి సిచ్యువేషన్ తగ్గట్టుగా ఒక సంగీతాన్ని ఇస్తే ఆ ఒక సైకాలజీ మెథడ్గా వాళ్ళని డీప్గా లోపలికి తీసుకెళ్తాం. అలాగే సంగీతం కొందరికి వింటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. సంగీతం కూడా 7 స్వరాలు, 7 స్వరాలు, రైన్బో కలర్స్ 7, అవును కదా, 7 నదులు, 7 సముద్రాలు, 7 మాతృకలు. చూడండి 7 అనేది ఎంత బాగా కలిసి వచ్చిందో. అలాగే శరీరంలో ఉన్న ఈ 7 చక్రాలు ఉన్న మనిషి, అర్థమైందా, సప్తపదిని తొక్కి సప్తసాగర్ లాంటి వివాహాన్ని జయించాలంట. దాన్ని ఒక ఉంది వర్డ్, అలా చెప్తూ ఉంటే కవులు చెప్తూ ఉంటారు, ఇలా వర్ణిస్తూ ఉంటారు. చూడండి ఎలా, సప్తధాతు, 7 ధాతుల్లో శరీరం సృష్టి అయ్యింది, సప్తధాతు అంటూ ఉంటాం. అలాగే ప్రపంచంలో ఉన్న కలర్స్ కూడా 7 ఉండేది, 7 కలర్స్. రైన్బో అంటే 7 కలర్స్ అంతే ప్రపంచంలో. ఇది ఒక సైన్స్. ఈ సైన్స్ ఎలా ఉందో అలాగే ఒక గంట మనం ఇలా కొడితే దాని నుంచి ఒకేసారి 7 తరంగాల్లో బయటకు వచ్చి, అంటే మన చెవులలో లోపలికి వెళ్ళి ఆ బ్రెయిన్ని జాగ్రత్త వ్యవస్థ వచ్చి మన ఏకే క్షణం అంటే ఒకే క్షణంలోనే మనకి ఏకాగ్రత పెంచి దేవుడి పైన భక్తి వచ్చేలా చేస్తుంది. అలా భక్తి వచ్చినప్పుడు మనం ఏకాగ్రత దేవుడి ముందు పెడతాం. సరే, దేవుడి ముందు పెడితే దేవుడు మనకి ఎలా మంచిది చేస్తాడు? మందిరమే ఎందుకు ప్రార్థన చేయాలి? చర్చ్కే వెళ్ళి ఎందుకు ప్రార్థన చేయాలి? మసీదుకే వెళ్ళి ఎందుకు ప్రార్థన చేయాలి? ఇంట్లోనే ఎందుకు చేయకూడదు? దీంట్లో కూడా ఒక సైన్స్ ఉంది కదా, దాన్ని రేపు తెలియచేస్తాను. అయితే ఇప్పుడు మన ఒక లైన్ కాలర్లో వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర మాట్లాడతాం. గురూజీ, హైదరాబాద్ నుంచి దుర్గా ప్రసాద్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి దుర్గా ప్రసాద్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, మా బాబు గురించి మేడం. తప్పకుండా అండి, మీ అబ్బాయి పేరు నక్షత్రం చెప్పండి. బాబు పేరు కే అజేష్ అండి. నక్షత్రము కృతికా నక్షత్రం, మొదటి పాదం. సరేనండి, మాట్లాడాను గురూజీతో. నమస్కారం అండి. గురూజీ నమస్కారం, శతకోటి వందనాలు. ఆ పరమేశ్వరుని ఆశీస్సులు. మీ కాల్ కోసం చాలా 1000 కళ్ళతో ఎదురు. ఈరోజు కాల్ కలిసి వచ్చింది, చాలా శుభం, మంచి రోజు. గురూజీ, మా బాబు అజేష్ 19/8/2003 ఆగస్టు నైట్ 7:25 కృతికా నక్షత్రం మొదటి పాదం. కృతికా నక్షత్రం మొదటి పాదం మేషరాశిలో జన్మించాడు. అవును గురూజీ. బాబుది ఇప్పుడు 9th ఎగ్జామ్స్ రాశారు, సిలబస్ అయిపోయింది సిబిఎస్ఈ. ఇప్పుడు మళ్ళీ ఫైనల్ 10th కి వెళ్తున్నాడు. బాబుది స్టడీ ఎలా ఉంటుంది? అలానే సిఈసి తీసుకుంటా అంటుంది ఇంటర్మీడియట్ లో. తర్వాత క్రికెట్ కూడా వెళ్తున్నాడు కోచింగ్. మళ్ళీ నేనేం వద్దన్నాను, బాబుకి చాలా ఇంట్రెస్ట్, ఆల్రెడీ వెళ్తున్నాడు. తర్వాత స్టడీకి ఏమైనా డిస్టర్బ్ అవుతుందని నాకు భయం. ఏం లేదు. చూడండి, ఎప్పుడు కూడా ఒక స్టూడెంట్స్లో ఒక దాంట్లో డెవలప్మెంట్ ఉన్నారు, తర్వాత ఒక దాంట్లో చూపిస్తుందంటే ఎప్పుడు ఈ మాస్టర్ మైండ్స్ అని ఏదైతే మనం అనుకుంటామో బ్రెయిన్కి, ఒక దాంట్లో యాక్టివ్లో ఉన్నవాడు అన్నిట్లో యాక్టివ్ ఉంటాడు. ఒకదానికే ఎక్కువ ఉండేసి వేరే దాంట్లో ఉంటే అతను పూర్ అని అర్థం. నా వరకు అబ్బాయి బాగా చదువుతున్నాడు, మంచి ర్యాంకింగ్లోనే ఉన్నాడు. రెండోది క్రికెట్ టోర్నమెంట్లో బాగా వస్తున్నాడు, అకాడమీలో చేరుకుంటున్నాడు, వెళ్తూ ఉన్నాడు, బాగా చదువుతూనే ఉన్నాడు. అంటే అన్నిట్లో కూడా ఇంటెలిజెంట్ ఉండేటప్పుడు మనకు సపోర్ట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఇప్పట్లో ఎందుకంటే మనం బాగా చదువుకుంటే 1,00,000 మంది చదువుకున్నా జాబ్ చేయొచ్చు, కానీ 1,00,000 మంది క్రికెట్ ఆడాలన్నా అవ్వదు. కేవలం 12 మందే ఆడతారు, లేదు 9 మందే బ్యాట్స్మెన్ అవుతారు. అవును కదా? 100 కోట్ల జనాభా ఉంది మన ఇండియాలో, కానీ క్రికెట్ ఎంతమంది ఆడుతున్నారు చెప్పండి? అర్థమైందా? అంటే దాన్ని హాబీగా పెట్టుకోవాలి, దాన్ని మనం డీసపోర్ట్ చేయకూడదు. నువ్వు దాంట్లోనే రావాలి, దీంట్లోనూ రావాలి. నువ్వు దీంట్లో గెలిచి నీ ప్రపంచం గుర్తించి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళావనుకో,
అది మంచినప్పుడు ప్రపంచమే గుర్తిస్తుంది. అలాగే దీంతో తోడు చదువు నీకు వస్తే నీకు అది కాకపోయినప్పుడు నెక్స్ట్ నువ్వు చదువుకోవచ్చు కదా. మంచి ఎంబీఏ చేయొచ్చు, లేదా మంచి జాబ్ చేయొచ్చు, ఐటీ రిలేటెడ్, నీకు రెండు ఉంటాయి. ఆరోగ్యం ఎలా ఉంటుంది క్రికెట్లో అంటే నాకు భయం ఏమంటే ఏమైనా దెబ్బలు తగులుతామని, ఎందుకంటే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి. ఇంకా మీరు చెప్తే నేను ధైర్యంగా ముందు ధైర్యంగా పంపించండి, భయపడకండి. ప్రపంచంలో అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే, అర్థమైందా? అతను ఎలాంటి ఫ్లైట్ ఎక్కినా అతను దిగాల్సి ఉండేది రోడ్డు పైన ల్యాండింగ్ చేయాలి, అర్థమైందా? 1000 కోట్ల కారు కొన్నా కూడా అతను ఆకాశంలో వెళ్ళారు, రోడ్డు పైనే వెళ్ళాలి. మీరు అదే రోడే, నాది కూడా అదే రోడే. మనమంతా ఒకే క్లాస్. ఆలోచనలు అప్ అండ్ డౌన్ ఉంటాయి కానీ అందరూ ఒకటే. మీరు ఎప్పుడూ అలా ఆలోచించుకోకండి. మీరు చాలా మాకు ఒక దేవుడి తర్వాత మీరే. ఇంకా శుభం, అదంతా మీ అభిమానము. ఖచ్చితంగా మీరు ధైర్యంగా చేయండి. అబ్బాయికి హెల్త్ ఇష్యూస్ ఏం ప్రాబ్లం లేదు, కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉంది. టైం ఆయాసం స్వామి గారు, గురుజీ గారు కొద్దిగా ఇట్లా ఆయాసపడతాడు, కొద్దిగా ఏమైనా కష్టపడితే కొద్దిగా ఆయాసం మాదిరి దగ్గు ఎక్కువ వస్తుంది మంత్లీ. అంటే అతనికి ఏదైనా వీజింగ్ ప్రాబ్లం ఉంటే అది ఒకటి వస్తుంది, లంగ్స్ ప్రాబ్లం ఏదైనా ఉంటే అది వస్తుంది. కానీ అబ్బాయిలు ఏం ప్రాబ్లం లేదు. రోజు మార్నింగ్ ప్రాణాయామము ఒక 10 minutes చేయమని చెప్పండి. శిరస్సాసనం వస్తుంది, అంటే తల కింద పెట్టి కాళ్ళ పైకెత్తేది. ఇది ఒక 3 to 5 minutes ప్రాణాయామం చేసిన తర్వాత అలా చేస్తూ ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇదవుతుంది అనమాట. అంటే తల నుంచి కాళ్ళకి, కాళ్ళ నుంచి పైనకి గ్రావిటేషన్ ఎనర్జీ డిఫాల్ట్ అయినప్పుడు అలా జరుగుతుంది. అలాంటి వీజింగ్స్ అలాంటివి ఏదైనా ఉంటే దూరం అయిపోతుంది. మీ అబ్బాయికి ఉన్నది ఒకటే, డైజెషన్ కొంచెం ప్రాబ్లం ఉంది. బాగా తినమని చెప్పండి, ఎక్కువ నీళ్ళు తాగమని చెప్పండి, మంచిగా ఉంటాడు, బాగా చదువుతాడు. చదివించండి. ప్రతి బుధవారము గణపతికి తెల్ల జిల్లేడు పూల మాల తప్పకుండా మీ అబ్బాయి మంచి స్థాయి కావాలని ప్రతి వారం చేయండి, లేదా నెలకు ఒకసారి అయినా చేపిస్తూ ఉండండి, లేదా మీరైనా చేయండి, మీ భార్య చేతిలో అయినా చేపించండి. రోజు ఉదయం లేస్తానే గం గణపతయే నమః అని 21 చెప్పుకోమని చెప్పండి. ప్రతి ఆదివారం అయినంత వరకు ఆదిత్య హృదయం చదువుకోమని చెప్పండి. ఆదిత్య హృదయం, ఆదిత్య అంటాం. సూర్య చక్షో అజాయతే, సూర్యుడు కళ్ళకి అధిపతి. ఆదిత్య హృదయం చదివితే కళ్ళు బాగా కనబడతాయి. క్రికెట్లో కళ్ళు బాగుంటేనే పైకి రాగలడు. బాల్ కనబడలేదు అనుకోండి బోల్డ్ అయిపోతాడు. కళ్ళు కాపాడుకోవాలంటే ఆదిత్య హృదయం చదువుకోవాలి. దాన్ని ప్రాక్టీస్ చేయమని చెప్పండి. ఎక్కువ కంప్యూటర్స్ చూడకూడదు, ఎక్కువ మొబైల్స్ దీర్ఘంగా చూడకూడదు, దానివల్ల కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి. ఇవన్నీ కొంచెం అడ్వైజ్ ఇవ్వని చెప్పండి. సెలక్షన్స్లో ఇవే చెక్ చేస్తారు, వాళ్ళు ఇంకేం ఉండవు. ఎలా ఆడతారు, ఎన్ని సెంచరీలు చేస్తారని కాదు, హెల్త్ ఇప్పుడు మెయిన్, అర్థమైంది. ఇవన్నీ కొంచెం అడ్వైస్ చేయండి, ఖచ్చితంగా మీ బాగా అవుతాడు. ఎప్పుడూ ఆ పరమేశ్వరుని ఆశిస్తులండి. నమస్కారం గురూజీ. మరి ఈనాటి యోగక్షేమం? ఈరోజు గురువారం కదా, విశేషంగా శతభిష నక్షత్రం సాయంత్రం. శతభిష అంటే రాహు అధిపతి. రాహు తత్వం ఎవరిలో ఎక్కువ ఉంటుందో ఎక్కువగా ఈరోజు మన వాళ్ళు ఏం చేస్తుంటారు చెప్పండి, అడిక్షన్స్ చాలా వెళ్తూ ఉంటారు. వ్యసనాలు అంటాం. ఈ ఇంట్లో ఎవరికైనా వ్యసనాలు తగ్గాలంటే ఈరోజు నరసింహస్వామికి ఇంట్లోనే కొబ్బరి బండంతో నీళ్లతో అభిషేకం చేయండి. నరసింహస్వామి విగ్రహం అది ఇది లేదు స్వామి అనేదైతే ఏదైనా నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళి ఒక నెయ్యి దీపం వెలిగించి ఈ ఒక పసుపు రంగు పుష్పం ఒకటైనా తీసుకెళ్ళి ఇచ్చిరండి. వాళ్ళ పేరులో సంకల్పం చేయండి. వ్యసనాలు త్వరగా తగ్గిపోయేట్టు చేయి స్వామి, అందువల్ల నీకు ఈరోజు ఒక దీపం వెలిగిస్తున్నానని వెలిగించరండి. వ్యసనాల నుండి విముక్తి కోసం ఈరోజు సాయంత్రం నృసింహస్వామికి కొబ్బరి బొండం జలంతో అభిషేకం చెయ్యాలి. లేదా స్వామి ఆలయంలో నేతితో 2 దీపాలు వెలిగించి నమస్కారం చేసుకోవాలి. గురూజీ, చక్కటి యోగక్షేమం పరిష్కారాలు తెలియజేశారు. మీకు చాలా ధన్యవాదాలు. బ్రహ్మోస్మి. చూశారు కదండి, ఇది నాటి శుభోదయంలో ఓంకారం. మళ్ళీ కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.